హలో వ్యూవర్స్, హాయ్. నా పేరు రవికిరణ్ రాజు. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ప్రొడ్యూసర్. నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేసిన, ది ఫస్ట్ బ్యాచ్. మాకు లిటరల్గా చెప్పాలంటే అక్కినేని నాగార్జున మాకు యాక్టింగ్ క్లాస్లో ఇట్లా చైర్లో కూర్చొని మాకు క్లాసెస్ చెప్పిండు. సో ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఈ మన బేబీ సినిమా గురించి, ఆ ఇష్యూ గురించి, అది సాయి రాజేష్ నిజంగా తానే రాశాడా, అది నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఎంతో కష్టపడి హానెస్టీతో బ్యూటిఫుల్గా బోర్డు పైన ఎన్నో సీన్స్ డెవలప్ చేస్తే ఈ నేషనల్ అవార్డు విన్నర్ ఈ చిన్నపిల్లలు రాసిన కథను దొంగలించి సినిమా చేశాడంటే వాడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు. సాయి రాజేష్ అనే ఈ పర్సన్ నాకు తెలిసినప్పుడు ఫిలిం అనే లాంగ్వేజ్లో, ఫిలిం అనే హిస్టరీలో ఏబిసిడికి ఏ కూడా పలకలేని స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు కరుణించి జాలి చూపెట్టి, ఏది మన ఎర్ర బస్ ఎక్కి చాలామంది ఇట్లా రోడ్డు పైన అనాథలు ఇట్లా చదువు లేకుండా తిరిగిపోతే అరే బాబు తిండి పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా, అట్లా షిరీన్ అనే ఒక మహానుభావుడు సాయి రాజేష్కి ఇచ్చిన దాన ధర్మం ఏంటంటే ఒక టీజర్ డైరెక్ట్ చేసి హృదయకాలయం అనే ఒక సినిమాకి అతనికి కెమెరా తెలియదు, సాయి రాజేష్ కెమెరా అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలియదు, రైటింగ్ అంటే ఏమీ తెలియదు. అతనికి తెలిసింది ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో ఉండాలి, అందరి చేత పొగడతలు అతనికి కావాలి, ఎలాగైనా సరే గెలవాలి అనే ఒక మైండ్ సెట్, ఒక నెగిటివ్ థాట్స్తో ఒక రాంగ్ వేలో, ఒక రాంగ్ డైరెక్షన్లో అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. సో ఈ విషయం మాట్లాడేదానికి ముందు నేను ఒక చిన్న పురాతనమైన ఒక కథ చెప్తాను. ఆ కథని చెప్పిన తర్వాత ఈ ఇష్యూ గురించి మాట్లాడతాను. అనగనగా కొన్ని వేల సంవత్సరాల క్రింద ఏం జరిగిందంటే, బృహస్పతి అనే ఒక గురువు, అంటే జూపిటర్ గురువు, ఒకరోజు స్వర్గానికి వెళ్తాడనమాట. స్వర్గానికి రాజు ఎవరంటే ఇంద్రుడు ఆ మహాసభని పరిపాలిస్తుంటాడు. అంత గొప్పటి గురువు ఆ సభలోకి వచ్చినప్పుడు ఇంద్రుడు ఏంటంటే అహంకారంతో ఆ గురువుకి నమస్కారం చెప్పకుండా మైమరచి తన ధ్యాసలో అతను ఉండి గురువుగారిని పట్టించుకోలేదన్నమాట. గురువుగారిని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే బృహస్పతి కోపం వచ్చి వెళ్ళిపోయినాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే రాక్షసులకు తెలిసిపోయిందనమాట. ఇప్పుడు ఇంద్రుడు అనే ఒక మహారాజుకి ఒక గురువు లేడు. సో గురువు లేనప్పుడు ఆ స్వర్గాన్ని మనం పరిపాలించవచ్చు కదా, ఆక్రమించవచ్చు కదా అని ఆ రాక్షసులందరూ స్వర్గలోకం పైన దాడి చేస్తారనమాట. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇంద్రుడు అంత గొప్పటి దేవదేవుడైన ఇంద్రుడే మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడంటే, అయ్యా నాకు గురువు లేడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, అప్పుడు విష్ణువు ఏం చెప్తాడంటే, విశ్వరూపుడు అనే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు గురువుగా ఉండమని ప్రార్థించు, అతనికి హెల్ప్ చేస్తాడని చెప్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మీరు గురువుగా ఉండి పెట్టండి అంటే సరే అని అంటాడనమాట. సో ఈ విశ్వరూపుడు అనే గురువు తల్లి ఆ రాక్షసుల జాతికి చెందినది కాబట్టి ఈ విశ్వరూపుడు ఇంద్రలోకానికి సంబంధించిన, దేవుళ్ళకి సంబంధించిన విషయాలని సీక్రెట్గా ఈ రాక్షసులకు కూడా చెప్తుంటాడనమాట. అప్పుడు ఆ విషయం ఇంద్రుడికి తెలిసి ఒకరోజు ఏం చేస్తాడంటే కోపంతో, ఉగ్ర రూపంతో కోపం వచ్చి ఆ విశ్వరూపుడి 3 తలలని నరుకుతాడనమాట. సో ఒక్కొక్క తల కింద పడ్డప్పుడు అది ఒక్కొక్క పిట్టలా మళ్ళీ పుడుతుందనమాట. ఆ 3 పిట్టలు ఇంద్రుడి చెవిలో రోజు గుయ్యి 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 అని సతాయిస్తే ఇంద్రుడికి నిద్రలేక లేచి ఒకరోజు, అమ్మా ఈ బాధలు నేను పడలేనురా బాబు అని తన పాపాలని 4 జాతులకి నేను పంచుతాను అని 4 జాతులకు పంచుతాడనమాట. ఇంద్రుడు చేసిన మహాపాపాన్ని ఈ 4 జాతులు అనుభవించినందుకు వాళ్ళకి ఒక్కొక్క జాతికి వరం కూడా ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళకి ఒక వరం ఇస్తాడనమాట. నీళ్లు ఏదైనా శుభ్రపరచవచ్చు, అంటే ఏదైనా క్లీన్ చేయొచ్చు. బట్టలు ఉతికితే బట్టలు మాయమైపోతాయి, మరకలు మాయమైపోతాయి, స్నానం చేస్తే మురికి పోతుంది. కానీ వాటికి ఇచ్చిన శాపం ఏంటంటే ఆ నీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా నురుగు కూడా వస్తుందన్నమాట. అలాగే
ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చెట్లకు ఆ ఆకులన్నీ రాలిపోయినా కూడా మళ్ళీ కొత్త ఆకులు చిగురుస్తాయన్నమాట. అది ఇచ్చిన వరం. శాపం ఏంటంటే అది ఎప్పుడు జిగురుగా ఉంటాయి. అంటే మీరు చాలా ట్రీస్ చూస్తే వాటన్నీ ఇలా బంకలా అంటుకుంటాయి కదా, అది ఇచ్చిన శాపం అన్నమాట. సో ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ చెప్పి దీనికి షిరిన్కి బేబీకి ఏంటి లింక్ అనే కదా మీరు అందరూ అర్థం చేసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అది కూడా చెప్తా. ఇక్కడ బేసికల్గా గురువు ఎవరు అంటే షిరిన్. సో అట్లాంటి క్యాండిడేట్కి షిరిన్ అనే ఒక గురువు లైఫ్ ఇచ్చాడు. హృదయకాలయం అనే సినిమాకి అతనికి డైరెక్షన్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరికీ చెప్పేసుకున్నాడు ఇది నా సినిమా అని. షిరిన్ అప్పుడు మీరు నమ్మకపోతే యూట్యూబ్ ఛానల్లో మీరు షిరిన్ శ్రీరామ్ కేఫ్ అనే దాంట్లో హృదయకాలయం అనే ఒక ట్రైలర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ గురువు అనే షిరిన్ శ్రీరామ్ ఏం చేశాడంటే సాయి రాజేష్కి ఈలు సినిమా అనే మొత్తం సబ్జెక్ట్లో ఈలు దిద్దించి దగ్గరుండి ట్రైలర్ డైరెక్ట్ చేసి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ ఏ కట్ ఎప్పుడు పాడాలి అన్నీ చేసి కలర్ గ్రేడింగ్ చేసి యూట్యూబ్లో వేసి అతనికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే షిరిన్ శ్రీరామ్. సో ఇక్కడ మీకు గురువు ఎవరో అర్థమైంది. సో ఇక్కడ సాయి రాజేష్ ఇంద్రుడు కాదు, మీరు దయచేసి నేను ఇంద్రుడితో పోలుస్తున్నాను మీరు అనుకోకండి. పాయింట్ ఏంటంటే ఇంద్రుడు లాంటి దేవుడికే శిక్ష తప్పలేదు, ఇలాంటి అత్యంత మామూలు వ్యక్తికి తప్పుతుందని మీరు అనుకోకండి. సో ఇంద్రుడు చేసిన తప్పుకి ఏవో 4 జాతులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో ఇక్కడ 4 జాతులు గురించి పక్కన పెడితే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ సాయి రాజేష్ ఏం చేశాడంటే షిరిన్ శ్రీరామ్ దగ్గర ఉన్న కథను దొంగలించి అమాయకులైన బేబీ సినిమాలో నటించిన యాక్టర్లకి అది తన కథని అని చెప్పి నమ్మించి యాక్టింగ్ చేయించి ఆ సినిమాని విడుదల చేశాడు. అంటే అతనే తప్పు చేశాడు, అతనే ఒక క్రైమ్ చేశాడు. ఆ క్రైమ్ అతను చేసి యాక్టర్లకి మ్యూజిక్ డైరెక్టర్లకి సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరికీ పంచిపెట్టాడు. తన పాపాన్ని ఇంకా అతని ఫిలింకి పనిచేసిన అందరికీ పంచిపెట్టాడు. ఇక్కడ ఇంకో కథ చెప్తానమాట. ఇప్పుడు ఒక కథ అయిపోయింది కదా, నెక్స్ట్ కథ. సో మీ అందరికీ మహాభారతం గురించి ఫుల్ క్లారిటీ ఉండుంటుంది. అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. పంచ పాండవులకి ఫాదర్ ఎవరంటే పాండురాజు. ఈ పాండురాజు ఒక రోజు ఏం చేస్తాడంటే అనగనగనగా ఒక పాండురాజు ఒక అడవికి వేటకి వెళ్ళాడనమాట. సో అక్కడ బాగా ప్రేమించుకుంటూ హనీమూన్ చేసుకుంటున్న 2 జింకలను చూసి ఎలాగైనా వాటిని చంపాలని ఒక బాణాన్ని వదులుతాడనమాట. సో ఆ బాణం ఆ జింకలకు తాకి ఆ 2 జింకలు చచ్చిపోతూ ఆ మగ జింక చచ్చిపోతూ ఒక మనిషి రూపం దాల్చుతుందనమాట. అప్పుడు ఈ పాండురాజు ఆ జింక దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు పాండురాజు ఏమంటే అర్రే క్షమించు ప్రభు, మీరెవరో నాకు తెలీదు, మీరు జింక రూపంలో ఉండడం వల్ల నేను మిమ్మల్ని బాణం వదిలాను, మీరు ఒక మనిషి అనే సంగతి నాకు తెలియదు, నన్ను క్షమించు అని వేడుకుంటే ఆ జింక రూపంలో ఉన్న వ్యక్తి ఏమని శాపమిస్తాడంటే నువ్వు నాకు ఎలాగైతే నేను ప్రేమలో ఉన్నప్పుడు నా మీద బాణం వదిలేసి నన్ను చంపావో అలాగే నువ్వు కూడా నీ భార్యను నువ్వు ప్రేమించి కామించి మోహించేటప్పుడు ఒకవేళ ఏదైనా ప్రేమతో మోహించి సంభోగిస్తే నువ్వు చచ్చిపోతావు అనే శాపం ఇస్తాడనమాట. ఈ శాపం ఎప్పుడు ఇచ్చాడంటే క్షమించు అని తప్పైందని మొర్రో అని అడిగినప్పుడు ఈ శాపం ఇచ్చాడనమాట. సో తప్పు ఒప్పుకుంటే ఏమవుతుందంటే కొంచెం కన్సెషన్ దొరుకుతుందన్నమాట. అంటే ఎవరైనా సరే తప్పు చేయడం సహజం, మానవ సహజం. కానీ ఆ తప్పుకు ఒప్పుకుంటే ఆ తప్పు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా క్షమించే ఒక గుణం ఉంటుంది, క్షమించగలరు. షిరిన్ నోటీస్ పంపిస్తే అతను ఏం చెప్పాడంటే ఈ కథను నేనే షిరిన్కి చెప్పాను అని రిప్లై ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ సాయి రాజేష్ అనే క్యాండిడేట్ షిరిన్ని క్షమించు అని ఒక్క మాట అడిగుంటే షిరిన్ అంత మంచివాడు, అతని పేరులోనే శ్రీరాముడు ఉంది, శ్రీరాముడు ఎంత కామో ఇతను కూడా అంతే కామ్. ఇలా అరే పోరా ఇది నాకు ఒక తుచ్చం, దీన్ని వదిలేస్తా, ఇట్లాంటి నేను 100 కథలు రాసుకొని తీసుకోగల కెపాసిటీ ఉన్న షిరిన్ శ్రీరామ్ సాయి రాజేష్ని పోరా అని వదిలి చేసుకోపో అని ఇట్లా కర్ణుడు లెవెల్లో దానం చేయగలిగే గొప్పవాడు షిరిన్. ఇది నేను చేయలేదు, నేను అతని దగ్గర నుంచి తీసుకున్నాను, షిరిన్ నన్ను క్షమించు
నాకు ఈ అవార్డుల కంటే నీ బ్లెస్సింగ్స్ నీ ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్ అని ఒక్క మాట చెప్పుంటే షిరిన్ లైట్ తీసుకోబోయని వదిలేసేవాడు. కానీ సాయి రాజేష్ ఏం చేశాడంటే బలుపు, ఈగో, షార్ట్ కట్లో వచ్చే విజయం సక్సెస్ ఏది నిలబడదు. సో ఇందాక చెప్పినట్టు క్షమించు అని ఒక్క మాట అనలేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇలా ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏదైనా డ్రగ్స్ కానీ ఏమైనా స్టెరాయిడ్స్ కానీ తీసుకున్నట్టు తెలిస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ అనేవి వెనక్కి తీసుకుంటారు. సో ఇక్కడ ఈ బేబీ అనే సినిమాకి చాలా అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి. ఒకవేళ ఇది అతను కాపీ కొట్టాడు అని తెలిస్తే అతన్ని మీరు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తారా? నిషేధించే దమ్ము మీకుందా? అవార్డ్స్ మీరు వెనక్కి తీసుకుంటారా అనేది నా క్వశ్చన్. నా క్వశ్చనే కాదు, ప్రతి సామాన్యుడి క్వశ్చన్. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది అని నేను విన్నాను, అని నమ్ముతున్నాను కూడా. ఇప్పుడు అంత పెద్ద అవార్డు వచ్చి నేషన్ మొత్తం నీకు రెస్పెక్ట్తో సత్కరించి నీ స్కిల్ని అప్రిషియేట్ చేసిన తర్వాత ఒక కథ కొట్టేయాల్సిన అవసరం నీకేముంది? అంత దిగజారే పని నువ్వు ఎందుకు చేసావు? అతని బాగుకోరే వ్యక్తులు అతని చుట్టూ చాలామంది ఉంటారు. సో నేను వాళ్ళు వెల్ విషర్స్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్, ఒక విన్నపం ఏంటంటే, మీరు సాయి రాజేష్ బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మీరందరూ నిజంగా సాయి రాజేష్ని ఇష్టపడే వ్యక్తులైతే, అతని బాగుకోరే వ్యక్తులైతే, మీరు ఒక్కసారి పడుకునే ముందు మీరందరూ అతనికి కాల్ చేసి, మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే సాయి రాజేష్కి కాల్ చేసి, అరే నిజంగా ఒరే సాయిగా కథ నువ్వు షిరిన్కి చెప్పావా, షిరిన్ నీకు చెప్పాడా అని ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని సాయి రాజేష్ని ఒట్టేసి చెప్పమని మీరు అందరూ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక రైటర్గా, ఒక ఆర్కిటెక్ట్గా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి అడగండి. నిజం రుజువు అయితే మీరందరూ అతను ఏం చేస్తారు అనేది మీ మీ బుద్ధికే, మీ మర్యాదకే, మీ జ్ఞానానికే, మీ విజ్ఞతకే నేను అది మీకు వదిలేస్తున్నాను. సాయి రాజేష్ మీ సొంత వాడవచ్చు, మీ రక్త సంబంధం అవ్వచ్చు, అతను గెలవడం మాకు సంతోషమే. కానీ పక్కోడి కడుపు కొట్టి గెలవద్దు. పక్కోడిని హింసించి అతను బాధ పెట్టి అతను సాధించేది ఏమీ లేదు. కానీ షిరిన్ ఆల్రెడీ 5 లాంగ్వేజెస్లో తీసినాడు, ఒక్క లాంగ్వేజ్లో కాదు, 5 లాంగ్వేజెస్. అతన్ని మోసం చేసి నువ్వు బాగుపడలేవు. ప్రేమించొద్దు అనే ఒక ఒరిజినల్ కథ ఎలా పుట్టింది, ఆ ఒరిజినల్ కథని ఎలా దొంగలించి బేబీ అనే సినిమా తీశారు. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే నాకు ఇయర్ గుర్తులేదు కానీ ఏం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక మార్కెట్లో టొమాటోస్ కొనడానికి వెళ్ళింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మార్కెట్లో చాలా బండ్లు ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి, ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, ఎంతోమంది మనుషులు గుంపు ఇదంతా ఉండగా ఆ అమ్మాయికి రెడ్గా రౌండ్గా ఉండే టొమాటోలు చూసినప్పుడే అక్కడికి వెళ్ళి ఆ పర్సన్తో బేరమాడి అవి కొనాలని ఒక థాట్ వస్తుందన్నమాట. సో బ్రెయిన్లో ఏది ఉంటే దాని వైపే మనం ఆటోమేటిక్గా వెళ్తామన్నమాట. సో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో న్యూస్ పేపర్లు ఉండి, ఎన్నో లాంగ్వేజ్లో ఎన్నో న్యూస్లు ఉండి, అసలు న్యూస్ పేపర్లనే పట్టించుకొని నాకు ఆ ఒక్క న్యూస్ మాత్రమే నాకు ఎందుకు కనిపించింది అంటే, నా లైఫ్లో కూడా ఆ బస్తీ అమ్మాయి లాంటి అమ్మాయిలు నా జీవితంలో 2 ఉన్నారు. ఆ 2 చేసిన దారుణాలకి నేను చాలా ఫీల్ అయ్యి బాధపడి దిమాగ్ ఖరాబ్ అయ్యి ఉన్న టైంలో అనగనగా ఒక రోజు ఒక న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిల్ని ప్రేమించింది, అందువల్ల ఆ అమ్మాయిని చంపడానికి 2 వ్యక్తులు ఇట్లా ప్లాన్ చేశారు, ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అనే వార్త పేపర్లో ఉండడం వల్ల, అప్పుడు నిజంగా నా లైఫ్లో ఈ ఇన్సిడెంట్లు జరగడం వల్ల, నేను బాగా బాధపడుతుండడం వల్ల, ఎన్నో న్యూస్ పేపర్లో ఉన్న అన్ని న్యూసుల్లో ఆ ఆర్టికల్ మాత్రమే నాకు జూమ్ లెన్స్లో ఇంత పెద్దగా కనిపించింది. ఆ న్యూస్ని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఆ పోస్టు షిరిన్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్, ఎన్ని ఇయర్స్ అంటే 2011 నుంచి నాకు షిరిన్ నేను టచ్ చేశాడు అని ఒక ఫిలిం కూడా మేము చేయడం జరిగింది. అది 4 డేస్లో 1 lakh వ్యూస్ వచ్చి అప్పుడు ఒక హిస్టరీ క్రియేట్ చేసిందనమాట.
సో అంత మంచి ఫ్రెండ్షిప్ నాకు. షిరీన్ 2 షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాడు, నేను అతనికి డైరెక్షన్ చేయడం కూడా జరిగింది షిరీన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్ పైన. సో ఆ న్యూస్ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వల్ల అది షిరీన్ చూసి నన్ను పిలిచాడనమాట. బ్రో, ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు ఇది నచ్చింది, ఇన్స్పైరింగ్ ఉంది, దీని మీద కథ తీస్తే ఎలా ఉంటుంది అని నన్ను అడిగాడు. సో అప్పుడు ఓకే బ్రో, ఇట్స్ అ గుడ్ ఐడియా, బట్ యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలియదు కదా. సో ఇది అప్పుడు షిరీన్ నాకు ఏమని చెప్పిండంటే, ఇది బేసికల్గా ఒక ఎదిగిన అమ్మాయి, ఒక ఆఫీస్లో కార్పొరేట్ అట్లాంటి అమ్మాయి చేస్తే ఎవడు పట్టించుకోడు, అది బల్బుతో చేసింది అలా అనుకుంటారు, ఇది జనాలకి ఎక్కాలి, యూత్కి ఎక్కాలి, ఆర్ ఈ అమ్మాయిలు ఒక చెడు డైరెక్షన్లో ఈ చిన్న చిన్న కోరికల వల్ల ఇది కొందాం అది కొందాం, ఈ సెల్ ఫోన్లు ఆర్ ఇట్లాంటి బర్గర్స్, బిర్యానీ కూడా ఇట్లాంటి ఒక అబ్బాయిని ప్రేమించే అమ్మాయిలు ఉన్నారని నాకు చాలా న్యూస్లో ఇవన్నీ ఉండే. సో మేము ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు షిరీన్ ఏమన్నాడంటే, ఇలా డైవర్ట్ అయ్యే అమ్మాయిలకి మనం ఒక మంచి డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది, మనం చెప్పే కథ వల్ల మనం ఇలా మంచిగా ఉండండి ఇట్లా చేయండి అని కాకుండా ఒక కథ చెప్తే ఆ కథలోని నీతి అర్థం చేసుకొని అమ్మాయిలు ఒక మంచి డైరెక్షన్లో వెళ్తారని అతను ఏం చెప్పాడంటే, ఒక స్కూల్ స్టూడెంట్ ఆమె త్రూ ఈ స్టోరీ చెప్తే జనాలకి చాలా ఎక్కుతుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అండ్ ఒక ఎదిగిన ఒక అడల్ట్ మీద తీస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, అండ్ వాళ్ళు ఆల్రెడీ ఎదిగి ఉంటారు, అదే ఒక చైల్డ్ మీద తీస్తే అది పేరెంట్స్ కొంచెం యాక్టివేట్ అవుతారు, అలర్ట్ అవుతారు, అండ్ అమ్మాయిలు కూడా అలర్ట్ అవుతారు. సో ఇది ఒక సొసైటీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా, లెట్స్ డిసైడ్ ద క్యారెక్టర్, ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి అనే క్యారెక్టర్ పెడదామని హీ డిసైడెడ్. సాయి రాజేష్ కాదు, అసలు సాయి రాజేష్ ఇంత ధైర్యంగా ఇది అతంది అని ఎలా చెప్తున్నాడు అనేది నాకు ఇది ఒక పెద్ద షాక్ బేసికలీ. సో షిరీన్ వాజ్ ద గై హూ డిసైడెడ్ ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి. నిజం గెలవడం ఇంపార్టెంట్, ధర్మం గెలవడం ఇంపార్టెంట్. మన ఇండియా సనాతన ధర్మాన్ని నమ్మిన దేశం, అలాంటి దేశంలో నిజం గెలవడం ఇంపార్టెంట్. అందుకని ఈరోజు నాకు చాలా ఫేమ్ ఉంది, ఐ డూ అ రెస్పాన్సిబుల్ జాబ్ యాజ్ అ సీనియర్ ఆర్కిటెక్ట్. నేను ఒక వెరీ బిగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అవన్నీ సైడ్కి పెట్టి నా పర్సనల్ రెప్యుటేషన్ అవన్నీ పక్కన పెట్టి నేను షిరీన్ కోసం ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నిజం గెలవాలి, షిరీన్కి న్యాయం జరగాలని మాత్రమే నేను ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది. ఎస్కేఎన్ ఈ టాపిక్ మాట్లాడడానికి నాకు నిజంగా చాలా బాధేస్తుంది, బట్ నాకు ఏడవడం రాదు కాబట్టి ఏడవకుండానే నేను చెప్తా. RRR సినిమా మీ అందరికీ తెలుసు, అది ఎంత పెద్ద హిట్టో. అందులో రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్షిప్ చూసి జపాన్, టోక్యో, ఆల్ ఓవర్ ది గ్లోబ్ పెద్ద బ్లాక్ బస్టర్. ఆ ఫ్రెండ్షిప్ అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్షిప్ అంటే ముస్తఫా, ఏఆర్ రెహమాన్, అవి హ్యూజ్ బ్లాక్ బస్టర్. సో ఫ్రెండ్షిప్ మీద ఎన్నో సాంగ్స్ అవి చూసి మనం పెరిగినాం, మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎస్కేఎన్కి సాయి రాజేష్కి ఎప్పుడు ఫ్రెండ్షిప్ అనే విషయం నాకు తెలీదు, వాళ్ళిద్దరు ఎట్లా ఫ్రెండ్సో నాకు తెలీదు. బట్ ఒక ఇంటర్వ్యూలో, ఒక ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిండు, ఎస్కేఎన్ సమ్ లెటర్స్ రాసి చిన్నప్పుడు ఇట్లా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అన్నీ వదిలేసి వెళ్ళి దే బికేమ్ ఫ్రెండ్స్, ఆదరించాడు. అప్పటి నుంచి సినిమా మీద కలలు, ఇద్దరు ఏదో సాధించాలి అని అనుకొని దే బికేమ్ ఫ్రెండ్స్. ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ ఫ్రెండ్షిప్ కంటే అల్లు అర్జున్ ఎస్కేఎన్ ఫ్రెండ్షిప్ చాలా పవర్ఫుల్, చాలా టైం తీసుకున్నారు, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్కేఎన్కి షిరీన్ శ్రీరామ్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో కథ చెప్పాడు. బేబీ సినిమా తీయక ముందే ఎస్కేఎన్కి తెలుసు షిరీన్ ఎవరో, ఆ కథ ఎక్కడి నుంచిందో తెలుసు. సాయి రాజేష్ ఏం చెప్పిండంటే, షిరీన్ అనే ఒక ఫ్రెండ్ వస్తాడు, ఓ మంచి కథ ఉంది, ఎస్కేఎన్ నువ్వు ఇది నచ్చితే ప్రొడ్యూస్ చేయని చెప్పిండు. షిరీన్ శ్రీరామ్ అది నమ్మి గీతా ఆర్ట్స్ కాంపౌండ్లోకి వెళ్ళి కథ చెప్పాడు. తర్వాత వీళ్ళిద్దరు కలిసి బిస్కెట్ ఇచ్చినారు. అది మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, బాధపడాల్సిన పాయింట్, ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్కి ఈ విషయం తెలియాలి కదా.
ఎస్కేఎన్ అనేది అంత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంత జెన్యున్ హానెస్టీ అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అయినప్పుడు అల్లు అర్జున్కి చెప్పొచ్చు కదా ఎస్కేఎన్ భయ్యా ఇది మనోడు లేపిండు ఇది మనోంది కాదు అని ఒక్క విషయం చెప్పాలి కదా. అల్లు అర్జున్ ఇప్పుడు ఒక ఆనిముత్యం, ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్, ఇండియాకే ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్. అంత పెద్ద స్టైలిష్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్ లైక్ ఎన్ని ఫంక్షన్స్లో సాయి రాజేష్ బాగా రాసినావు, మంచిగా రాసినావు, ఇక్కడ మంచిగా ఉంది, ఇది గూస్ బంప్స్ వచ్చినాయి, ఇంత రచ్చ అని ఇంత పొగుడుతున్నాడు కదా. ఎస్కేఎన్ గుండె లేదా, మనసు లేదా? నీ ఫ్రెండ్కి నిజం తెలియాలి అనే అది నీకు తెలియట్లేదా? అవసరం అతనికి లేదా? అల్లు అర్జున్ మ్యాన్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. అతను ఆ కథ సాయి రాజేష్ అని పొగుడుతూనే ఉన్నాడు. మెగాస్టార్ మ్యాన్, మెగాస్టార్. 150 ఫిలిం చేసిన ఒక మెగాస్టార్ సాయి రాజేష్ నీ కథ సూపర్, నీ కథ బంపర్ అని చెప్పినప్పుడు మనస్సాక్షి లేదా? నీది కాని ఆ కాంప్లిమెంట్స్ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? నీది కాని కథని నువ్వు ఎట్లా తీసి ఆ ఫ్రూట్స్ తింటున్నావు? మనిషివేనా? మనస్సాక్షి లేదా? సో షిరింది కథ అనే విషయం ఎస్కేఎన్కి 100% తెలుసు. నా రిక్వెస్ట్ ఎస్కేఎన్, ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. బొంగులో పైసలు వస్తాయి పోతాయి, నేమ్ వస్తుంది పోతుంది, కానీ నీకు అల్లు అర్జున్ లాంటి ఫ్రెండ్ ఈ జన్మనే కాదు వచ్చే జన్మలో కూడా దొరకడు. వెళ్ళి చెప్పాయి నిజం మొత్తం కక్కేయి, భయ్యా ఇది వాపి కొట్టినని చెప్పాయి. నేను ఇంకా ఎస్కేఎన్కి మెసేజ్ కూడా పెట్టినా, బ్రో ఇది సాయి రాజేష్ కథ కాదు అని నేను మెసేజ్ కూడా పెట్టినా. ఆయన ఏం రిప్లై ఇవ్వలేడు, బట్ చూసిండు, 100% చూసిండు. ఈ నోస్ ఇట్. జనరల్లీ ఇట్లాంటి వివాదాల్లో ఏంటంటే విక్టిమ్స్ ఎప్పుడు బాధపడుతుంటారు, ఫుల్ కన్నీళ్ళు ఇంకా గుండెలు బాధేసుకొని ఉంటారు. ఇప్పటివరకు నేను కూడా బాధపడ్డా, కానీ మాకు బాధపడే అవసరం లేదు. మేము గెలుస్తామనే నమ్మకం 100% ఉంది. ఓడిపోతామనే బెంగ కొంచెం కూడా ఇంత కూడా లేదు. ఎందుకు అంటే హిస్టరీలో ఇలాంటిది మీరు ఎప్పుడు చూసుండరు, ఇప్పటివరకు జరుగుండదు. జనరల్గా ఈ దొంగతనం చేసేవాళ్ళు ఏంటంటే సాక్ష్యం ఇవ్వకుండా దొంగతనం చేస్తారు. వాళ్ళని ప్రొఫెషనల్ థీఫ్ బ్లా 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 అంటారు, ప్రొఫెషనల్ రాబర్స్ అట్లా కూడా అనొచ్చు. బట్ ఈ బాబుకి దొంగతనం చేసే తెలివి కూడా లేదు. ఎవ్వడన్నా బుద్ధున్నాడు ఇన్ని సాక్ష్యాలు, ఇంత పెద్ద బుక్ నిండా సాక్ష్యాలు ఇచ్చి ఒక స్క్రిప్ట్ దొంగతనం చేస్తాడా? ఇవన్నీ ఎవిడెన్స్. హిస్టరీలో ఇంత ఎవిడెన్స్తో ఏ డైరెక్టర్ కూడా కేసు ఎప్పుడు వేయలేదు. సో ఇక్కడ షిరిన్ శ్రీరామ్ అండ్ టీమ్ ప్రిపేర్ చేసిన ఆధారాలు ఇవి ఒక ఎవిడెన్స్. దీని మీద స్కాన్ కోడ్ కూడా ఉంది. స్కాన్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్లీ కూడా ఈ కాపీ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ సాక్ష్యాలు మీ ముందుకు మేము ప్రవేశపెడుతున్నాం కాబట్టి, మీకు అందరికీ చూపిస్తున్నాం కాబట్టి, ఇన్ని రోజులు మీరు అడిగారు కదా సాక్ష్యాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, మీరు ప్రూవ్ చేయగలరా అని మీరు చాలామంది అడిగారు కదా. బాబు ఇవన్నీ ప్రూఫ్స్. షిరిన్ ప్రతి ఇంటర్వ్యూలో చూపిస్తాం, ఆగండి చెప్తాం. ఎవిడెన్స్ విల్ స్పీక్, లా విల్ స్పీక్, జస్టిస్ విల్ స్పీక్ అన్నాడు కదా, ఇదే ఆ జస్టిస్. సో ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 11 చూద్దాం. ఇది ఒక చాలా డిస్టర్బింగ్ పేజ్. ఎందుకంత డిస్టర్బింగ్ పేజ్ అంటే ఇక్కడ కింద ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది, దీని వెనకాల ఒక బోర్డు ఉంటుంది అన్నమాట. షిరిన్ని నేను చాలా ఇయర్స్ మధ్యలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని రూమ్లో చాలాసేపు మాట్లాడేవాడిని. అండ్ ఎప్పుడు అతని రూమ్లో ఈ బోర్డు ఉంటుంది, ఈ బోర్డు పైన ఏదో రాసి ఉంటుంది, చాలా 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 రాసి ఉంటుంది. ఆ రాతలన్నీ చూసి నాకే కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటిది భయ్యా ఇది అంటే నా సీన్ స్క్రిప్ట్, ఏ స్టేజ్లో ఏది ఉండాలి, ఏ సీన్ హెడ్లైన్స్, దాన్ని మర్చిపోయినా, సింగిల్ లైన్ ఆర్డర్, ఆ సీన్స్ అన్నీ యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని అన్నీ నీట్గా రాసి ఎప్పుడు నేనన్నీ ఒక ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అతనికి ఒక హాబీ, ఆ వేలో ఒక కథని డెవలప్, ఒక ఒరిజినల్గా ఆ కథను డెవలప్ చేసే విధానాన్ని అతను నేర్చుకున్నాడు అతని ప్యాషన్తో. అలా దిస్ ఈజ్ హీ స్టైల్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఒరిజినల్ స్టోరీ. ఈ కింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది. ఇది ఇనిషియల్ డేస్లో ఏంటంటే షిరిన్ ఒక్కడే రాసేవాడు,
తర్వాత టీమ్ ఇదంతా డెవలప్ అయిన తర్వాత హోల్ టీమ్ అందరు కలిసి రాశారు. ఆ టీంలో చిన్నపిల్లలు అంటే టీనేజ్ పీపుల్, చాలా యంగ్ పీపుల్, యాస్పైరింగ్ డైరెక్టర్స్, అంటే ఫిల్మ్స్లో వర్క్ చేయాలి అని ఒక ఆశ, ఒక కసి మీద వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేని ఒక గుడ్ పీపుల్. అలాంటి హానెస్ట్ పీపుల్ ఎంతో కష్టపడి హానెస్టీతో బ్యూటిఫుల్గా బోర్డు పైన ఎన్నో సీన్స్ డెవలప్ చేస్తే, కొంతమంది ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు దొంగతనం చేస్తారు, ఆర్ ఆ బేబీ సిట్టర్స్ ఉంటారు కదా, పిల్లలకి తినిపించమ్మా అంటే తినిపిస్తూ మధ్యలో వాళ్ళే తింటారు. సో అట్లాంటి చీప్ మెంటాలిటీ పీపుల్ ఉంటారు కదా. ఈ నేషనల్ అవార్డు విన్నర్ ఈ చిన్నపిల్లలు రాసిన కథను దొంగలించి సినిమా చేశాడంటే వాడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు. ఇది షిరీన్ ఒక్కడే రాయలేదు, ఒక టీం మొత్తం చాలా ఇయర్స్ కష్టపడి బ్లడ్ అండ్ స్వెట్ ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసి, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసిన వర్క్ ఇది నీ ఒక్కడి సొంతం కాదు, ఇది ఈ టీం సొంతం. దాన్ని నువ్వు దొంగలించినావు. సో దట్ ఈస్ కంప్లీట్లీ అ రాంగ్ థింగ్. నీ తప్పు నువ్వు ఒప్పుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. సో ఇందులోనే మనకు ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్లో ఒక మనిషి కనిపిస్తాడు అనమాట. హీస్ మిస్టర్ రాహుల్ రాజ్ వనం. అతను నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా టచ్ చేశాడు అనే షార్ట్ ఫిల్మ్కి వర్క్ చేశాడు. సో అది షిరీన్ నేను కూడా వర్క్ చేశాము ఆ మొత్తం షార్ట్ ఫిల్మ్కి. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిలిం. సో ఇట్స్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ షార్ట్ ఫిలిం అనమాట. సో రాహుల్ రాజ్ వనం, నేను నీకు చెప్పేది ఒకటి, మేము నిన్ను చాలా మంచిగా చూసుకున్నాం, క్రెడిట్స్ ఇచ్చినాం, నువ్వు చేసిన ప్రతి పనికి మేము క్రెడిట్స్ ఇచ్చినాం, నీకు ఏం చేయాలో అవన్నీ చేసినాం. అండ్ షిరీన్ నీకు క్రెడిట్స్లో నీ పేరు హైలైట్ చేసి చెప్పిండు. నువ్వు షిరీన్కి చాలా సీన్స్ రాసినావు, అవే సీన్స్ నువ్వు బేబీ సినిమాకి చూస్తుంటే నువ్వు ఎలా కామ్గా ఉండగలుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కమాన్ మ్యాన్, అది నీ రక్తం, నీ ఇన్వెస్ట్మెంట్, నువ్వు రాసిన నీ ఇంటలెక్ట్ యూజ్ చేసి నువ్వు రాసిన కథ, అది సీన్లు అవి. దయచేసి రాహుల్ రాజ్ వనం, నువ్వు బయటకు వచ్చి ఈ నిజాన్ని నువ్వు పబ్లిక్లో చెప్పాలి. నువ్వు చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు. ఒక తెలివైన వ్యక్తి సైలెన్స్ చాలా ప్రమాదకరం. నువ్వు తెలివైన వాడివని నేను నమ్ముతున్నాను. దయచేసి బయటకు వచ్చి నిజాన్ని బయట పెట్టు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ పోస్టర్, దిస్ కాంట్రవర్షియల్ పోస్టర్. So I don't think this is actually like to be posted on public media. This is one of the disgusting poster I ever watched in my entire life. So this guy, like tell me, like what is this guy trying to tell us? అంటే అతను పబ్లిక్ ఈ పోస్టర్ చూసి ఏమనుకుంటారో అని అతను అనుకుంటున్నాడో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఇది తెలుగులో చెప్పలేను, అందుకని నేను ఇది ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ గాయ్ he designed this poster, or like he like advised someone to make this poster, and this has a middle finger, and on this middle finger he is showing a woman. So come on, tell me, like what does this mean? Ante dini ardham enti? Does he mean that every girl is like she is going to fuck other men and cheat other people? అంటే ఒక అమ్మాయి అనే ఒక అమ్మాయిలందరూ ఆర్ అమ్మాయిలు లైక్ ఒక మగవాళ్ళని మోసం చేస్తారు, వాళ్ళని గుడిపేస్తారు, ఆర్ లైక్ ఫ్రీక్వెంట్గా మిడిల్ ఫింగర్ యూజ్ చేస్తారు అనేదా దీని అర్థం? ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఇలా చూపిస్తాడు? సాయి రాజేష్, ఒకటి అంటారు కదా, పచ్చ కామెరలో ఆర్ జాండీస్ వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని. అట్లా నీ మైండ్ అంతా కుళ్ళిపోయింది కాబట్టి నీకు ప్రపంచం మొత్తం అట్లనే కనిపిస్తున్నది. అమేజింగ్ పీపుల్, గాడెస్, దేవతల్లాంటి అమ్మాయిలు మన సొసైటీలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చూడు, ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చాలామంది అమ్మాయిలు పెళ్ళిని వదిలేసుకొని జీవితం మొత్తం భక్తి మీద ధ్యానం పెట్టి, ఓ మై గాడ్, జీవితాన్ని మొత్తం భక్తికి త్యాగం చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఇది నీ నువ్వు పర్సనల్ లైఫ్ని సొసైటీ మొత్తం మీద రుద్దద్దు. నువ్వు అనుకునే బేబీ క్యారెక్టర్లు అలాంటి అమ్మాయిలు ఎవరు లేరు. షిరీన్ రాసింది ఒక అమేజింగ్ క్యారెక్టర్, ఒక సొసైటీని ఉద్ధరిద్దాం, ఒక రైట్ వేలో తీసుకెళ్దామని రాసిన స్టోరీ అది.
దాన్ని నువ్వు ఇంత నీచంగా ప్రొజెక్ట్ చేసినావు. ఇది ఒక పాయింట్ అండి. సో ఇంకొకటి, ఇది ఇంకొక ఫేస్బుక్ పోస్ట్ అండి. ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. ఏమని రాస్తుందంటే, హే హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్. అమృత ప్రొడక్షన్స్ అంటే సాయి రాజేష్ ప్రొడక్షన్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీ అని రాస్తుంది. సో ఇక్కడ షిరీన్ ఏం రాశాడంటే, స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగరింగ్ దిస్ స్టోరీ అని రాస్తుంది. డేట్ వచ్చేసి 13th May 2015. సో దీని గురించి ఇట్స్ అ వెరీ బిగ్ ఎవిడెన్స్. దీనికి చాలామంది సెలబ్రిటీస్ కంగ్రాట్స్ చెప్పారు, బిగ్ పీపుల్. రాజ్ కందుకూరి, మన పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అతను కమెంట్ చేశాడు, కంగ్రాచులేషన్స్, హే హార్టీ కంగ్రాచులేషన్స్ సాయి రాజేష్ అండ్ షిరీన్ శ్రీరామ్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఇందులో ఇంకెవరు పెట్టారంటే భరత్ కమ్మ పెట్టాడు. మీ అందరికీ భరత్ కమ్మ, డైరెక్టర్ భరత్ కమ్మ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ అనే ఒక స్టార్తో రష్మికా మందానా అనే స్టార్తో డియర్ కామ్రేడ్ అనే మూవీ డైరెక్ట్ చేసిన ఇంత పెద్ద డైరెక్టర్ ఈ పోస్ట్ కింద ఎందుకు ఏమని రాసంటే, హే సూపర్ కంగ్రాట్స్, గుడ్ లక్ సాయి రాజేష్ అండ్ షిరీన్ శ్రీరామ్. ఓకే, ఇక్కడ సాయి రాజేష్ ఏమని పెట్టిండంటే, ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఆ స్టోరీలో అంత విషయం ఉంది, ఐఎమ్ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, గుడ్ లక్ షిరీన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి, ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ నాట్ ఎ సినిమా, ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ షిరీన్. సో అర్థం చేసుకోండి, చాలా పీపుల్ కనెక్టెడ్ ఉన్నారు, చాలామంది దీనికి వర్క్ చేసినారు. ఇదే థింగ్ మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్యూచర్లో మీ పిల్లలకి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లైఫ్ అంతా కష్టపడి ఒక డెబ్యూ సినిమా మీద ఇన్వెస్ట్ చేసి ఇంటలెక్ట్, మైండ్, స్వెట్, బ్లడ్, టైమ్, మనీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలా ఒకడు వచ్చి దొంగతనం చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది రేపు మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని ఫ్యూచర్లో ఇలాంటి తప్పు ఎవ్వడు చేయకుండా ఉండడానికి మీరేం తీర్పిస్తారో ఇప్పుడు ఇవ్వండి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు బేసికల్గా షిరీన్ ఎవరు, అసలు బేసికల్గా నా అబ్జర్వేషన్ ఏంది, నేను షిరీన్ని ఏ యాంగిల్లో చూస్తాననే విషయం మీకు చెప్తాను. నేను బేసికల్గా అసలు ఫిలిమ్స్లోకే ఎంటర్ అవ్వనప్పుడు, నేను ఆఫీస్లలో అక్కడిక్కడ ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఈ యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిలిమ్స్ వస్తుండే. అది షిరీన్ శ్రీరామ్ కేఫ్ అని చెప్పేసి వస్తుండే. అది నేను చూసి చాలా ఇన్స్పైర్ అయినా. ఎవడ్రా ఈ షిరీన్, ఎవడ్రా ఇది, ఎవడు తీస్తున్నాడు, అమ్మ కలవాలరా. ఒక్క ఫోటో ఉండదు, ఫేస్బుక్లో ఒక ఫోటో ఉండదు, ఎక్కడ ఫోటో వెతికినా దొరకదు. నాకు ఇట్లా షిరీన్ శ్రీరామ్ ఎవరో తెలుసుకోవాలి, అతన్ని చూడాలని ఇంట్రెస్ట్ ఫుల్ ఉండేదన్నమాట. ఆ కిస్మత్ ఏందో తెలియదు కానీ ఒక మంచి కిస్మత్. నేను అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేసిన, ది ఫస్ట్ బ్యాచ్. అంటే అన్నపూర్ణ ఫిలిం స్కూల్లోని ఫస్ట్ బ్యాచ్లో ఒక 40 స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఐఎమ్ ది సెకండ్ టాపర్. మాకు లిటరల్గా చెప్పాలంటే అక్కినేని నాగార్జున మాకు యాక్టింగ్ క్లాస్లో ఇట్లా చైర్లో కూర్చొని మాకు క్లాసెస్ చెప్పిండు. యాక్టింగ్ ఎట్లా చేయాలి, నా వాయిస్ మోడల్ చేయడానికి ఎంత కష్టపడ్డా, నన్ను ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లా రిజెక్ట్ చేసినారు. మాకు లిటరల్లీ అమల గారు కూడా వచ్చి క్లాసెస్ చెప్పినారు. శ్రీనోవా, ఇట్లా నందిని రెడ్డి, చాలా బిగ్గర్ పీపుల్ వచ్చి ట్రైన్ చేసినారు. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్. సో నేను లైఫ్లో చాలా అమేజింగ్ పీపుల్ని కలిసి, అమేజింగ్ ఇంటెలిజెంట్ పీపుల్ నాకు కలిసిన అనుభవం, ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. సో ఒక్కసారి నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను లైఫ్లో నెక్స్ట్ వాట్ ఈస్ ద మూవ్, ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. మా ఫ్యామిలీ నుంచి నేనే ది ఫస్ట్ జనరేషన్ అనమాట హూ కేమ్ టు ఫిలిమ్స్. ఏం ఐడియా కూడా లేదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలవాలో కూడా తెలియదు. సో కోర్స్ అయిపోయింది. దెన్ నేను షిరీన్ శ్రీరామ్ని లమాఖాన్లో ఒకరోజు కలిసిన. ఐ ఫెల్ట్ సో అమేజింగ్, భయ్యా మీరేనా లమాఖాన్. నాకు పెద్ద స్టార్స్ని కలిసినప్పుడు కూడా రాని ఒక అనుభవం షిరీన్ని చూస్తే వచ్చింది. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ అ వెరీ బిగ్గర్ ఇది. ఎందుకంటే ఇప్పుడు
మనం ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే బిగ్గర్ సినిమాలు ఎలాంటివి అంటే ఒక రేంజ్ రోవర్, ఒక బెంట్లీ, అట్లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట. అవి మనం ఎప్పటికీ చేయలేము అనే మైండ్ సెట్తో మనం ఉంటాం. నాకు షిరిన్ని చూడంగానే ఒక హోప్ వచ్చింది, ఒక మారుతి ఆల్టో టైప్ మనం అందుకోగలుగుతాం. ఒక షార్ట్ ఫిలింని చేస్తే మనం 10 మందికి తెలుస్తాం. ఇండస్ట్రీ ఒక కళ, ఆ ఫిలిం లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. కానీ నాకు నేర్పే ఎవరు తెలియదు, నాకు పీపుల్ తెలియదు, టెక్నీషియన్ తెలియదు. అప్పటికే షిరీన్ శ్రీరామ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసి, రైటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి ఉన్నారు. నాకు అతన్ని చూడంగానే ఈజ్ మై గురు అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐ మెట్ హిమ్. ఒక 2-3 డేస్లో ఒక స్టోరీ చెప్పిన, హీ లైక్డ్ హిమ్, అతనికి నచ్చింది, ప్రొడ్యూస్ చేసిండు. 4 డేస్లో 1 lakh వ్యూ వచ్చింది. అప్పటికి అదే హైయెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ట్రెండింగ్. సో అట్లాంటి ఒక అమేజింగ్ పర్సన్ షిరీన్ అనమాట. ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఫిలిం బుక్స్ చదివి ఒక ప్రాపర్ ఫిలిం స్కూల్ గై అనమాట. సో ఇతను చాలా కష్టపడి, నాకు పర్సనలీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గై. చాలా సెల్ఫ్ ప్రైడ్ ఉన్న అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక ఫిలిం మేకర్. అంటే ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఫిలిం మేకర్. అంటే నేను ఒక రౌడీ లాంటి ఒక ఫిలిం మేకర్. నేను స్క్రిప్ట్ టచ్ చేశాడు అనే స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా రాగా రాస్తే ఆడవాళ్ళు ఇలా ఫీల్ అవుతారు, అలాని అవమానించద్దు, ఆర్ లైక్ వాళ్ళు బాధపడతారు అని నా డైలాగ్స్ అన్నీ టోన్ డౌన్ చేసిన అనమాట. నేను చేసే చాలా మిస్టేక్స్ని చాలా రాగా, చాలా రూడ్గా చెప్పే విషయాలన్నీ చాలా నార్మలైజ్ చేసి సొసైటీలో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అవమానించద్దు, ఆర్ బాధ పెట్టద్దు అని స్క్రిప్ట్ని ఆలోచించి రాసే ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ అనమాట. సో అతను ఇలాంటి పని చేసిందంటే ఈ భూమి మీద ఎవడు నమ్మొద్దండి, నమ్మడం అంత సినిమా లేదు. సో ఈజ్ అ బ్రిలియంట్ గై. సో ఈ ఫిలిం చేసే ప్రాసెస్లో ఇప్పుడు అతని ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్, అంటే ఫస్ట్ జనరేషన్ పర్సన్ అతను అనమాట. అండ్ అతను ఫస్ట్ టైం ఫిలిం చేస్తున్నాడు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అంటే ఎవరో ఒకరు తెలిసి ఉంటే ఫిలిం చేసి ఉంటే ఓకే, బట్ సొంతంగా స్టడీ చేసి, షార్ట్ ఫిలిమ్స్ చేసి, జనాలను ఇన్స్పైర్ చేసి, అసలు షార్ట్ ఫిలిమ్స్ అంటే తెలియని టైంలో షార్ట్ ఫిలింలు చేసి ఫిలిం మేకర్స్ ఇన్స్పైర్ చేసిన ఆ మనిషి ఇంత కష్టపడి, అంటే హీ హ్యాస్ లిటరలీ నో ఫిలిం బ్యాక్గ్రౌండ్. సో షిరీన్ చాలా హార్డ్ వర్కింగ్ అయ్యండి. ఈ ప్రేమించద్దు అనే సినిమా చేయడానికి చాలా ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడ్డాడు. ఫస్ట్ ఫిలిం ఎవరైనా ఒక్క లాంగ్వేజ్లో చేయడానికే చచ్చిపోతుంటారు. దిస్ గై 5 లాంగ్వేజెస్లో చేసిండు అండ్ ఓన్ ప్రొడక్షన్. ఇమాజిన్, సాయి రాజేష్ ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేస్తామని ప్రామిస్ చేసి బిస్కెట్ ఇస్తే, నువ్వేంద్రబాయ్ చేసేది, నేను ఇన్ని సినిమాలు నేను ప్రొడ్యూస్ చేసుకున్నా, బొంగు నేనే చేసుకుంటా అని హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్. హ్యాట్స్ ఆఫ్. ఒక్క లాంగ్వేజ్లో చేయడమే కష్టం అంటే 5 లాంగ్వేజెస్లో చేసిండు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బేబీ రిలీజ్ కాక ముందు ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్, ఇయర్ ఐ డోంట్ రిమెంబర్, బట్ బేబీ కంటే ముందే ఒక 5గురు డైరెక్టర్లని పిలిచి సినిమా ప్రేమించద్దు అంటే ది ఒరిజినల్ స్టోరీ ఆఫ్ బేబీ మా 5గురు డైరెక్టర్లకు చూపెట్టి మాతో రివ్యూ రాయించాడు. ఇందులో ఏది బాగుంది, ఏది బాగలేదు, ఏ షాట్ రైట్, ఏ షాట్ రాంగ్ అని మొత్తం ఎంత పెద్ద 2 pages రివ్యూ నేను అతనికి సబ్మిట్ కూడా చేసిన. ఒక 5 డైరెక్టర్స్ని కూర్చోబెట్టి రాశాడు. మేము అప్పుడే ఈ సినిమా చూసామనండి. సో ఎందుకు ఈ సినిమా రిలీజ్కి లేట్ అయిందంటే, తెలుగు మిగతా 4 లాంగ్వేజెస్, టోటల్ 5 లాంగ్వేజెస్లో సాంగ్స్ చేసి, ప్రొడక్షన్ చేసి, మిక్సింగ్ చేసి, డైలాగ్స్, డబ్బింగ్, సాంగ్స్, ఇట్స్ ఎ హ్యూజ్ వర్క్. సో అతని బడ్జెట్లో, అతనికి ఉన్న టైంలో ఇదంతా చేశాడు. బట్ ఈలోపే సాయి రాజేష్ అది కాపీ కొట్టి షిరీన్ చాలా సాఫ్ట్, చాలా మంచోడు, పాపం ఏం అమూల్ బేబీ నన్ను ఏం చేస్తాడులే అని ఆయన అనుకొని ధైర్యంగా స్క్రిప్ట్ను దొంగతనం చేసిండు. బట్ షిరీన్ అమూల్ బేబీ కాదండి. ఒక డెబ్యూ ఫిలిం మేకర్ నీ జోలికి వస్తే, కెలికితే
అది ఎంత భయంకరంగా ఉంటుందో మీ అందరికీ హిస్టారిక్గా ప్రూవ్ చేయడానికే ఆయన వస్తున్నాడు, వచ్చిండు, ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే ఒక డెబ్యూ ఫిలిం చేసేటోడు ఆకలి కసి మీద ఉంటాడండి. ఎందుకంటే అతని ఫ్యామిలీలో అతను ఫస్ట్ జనరేషన్ పర్సన్. ఫ్యామిలీలో అతనికి ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీలో ఒక ఫస్ట్ పర్సన్ ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తే అతను ఏం ఆలోచిస్తుండో తెలియదు, అతను ఏం చేస్తుండో అర్థం కాదు. ఒక ఫిల్మ్ మేకర్ అంటే 24 క్రాఫ్ట్స్, ఒక డైరెక్టర్ 24 క్రాఫ్ట్స్ని మాస్టర్ చేయాలి. చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎప్పుడు చాలా ఇంటెలెక్ట్గా చాలా బిజీగా ఉంటాడు. సో ఫ్యామిలీ మిస్అండర్స్టూడ్ చేసుకొని ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి మాటలని, కమాన్ మ్యాన్, ఒక లైఫ్కి ఇంత పనిష్మెంట్ అవసరం లేదు. సో ఇంత కష్టపడే డెబ్యూస్ ఫిలిం చేస్తూ ఉంటే మధ్యలో ఈడొకడు సాయి రాజేష్, అరే సినిమా చేయడమే కష్టంరా అంటే ఎక్స్ట్రాగా ఇప్పుడు వాడు చేసిన దరిద్రాన్ని ప్రూవ్ చేయాలి, ఇలా ప్రింట్లు తీయాలి, ఇవన్నీ కూడా చేయాలి. సో దిస్ ఈజ్ అన్నెసెసరీ. మీరే ఒకసారి ఆలోచించండి, ఇదంతా మాకు అవసరమా? అండ్ ఒక డెబ్యూ ఫిలిం మేకర్ అంటే ఎంత ప్యాషన్తో, ఎంత కసితో, ఎంత ఫోకస్, ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటాడు. సో ఇప్పుడు మేము రిలీజ్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే సాయి రాజేష్ మీద ఫోకస్ చేయాలా? దిస్ ఈజ్ రాంగ్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే, బికాజ్ మీరందరూ యూ డిజర్వ్ టు నో ద ట్రూత్. మీరే కాదు, అల్లు అర్జున్ డిజర్వ్ టు నో ద ట్రూత్. అతని హక్కు, అతని ఫ్రెండ్ తనకి ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకునే హక్కు అల్లు అర్జున్కు ఉంది. మెగాస్టార్ కూడా ఈజ్ అ పద్మభూషణ్, ఈజ్ అ బిగ్ స్టార్, అతనికి హక్కు ఉంది. అతను ఒక పర్సన్ని ప్రేజ్ చేస్తున్నాడంటే ఆ కథ ఎక్కడి నుంచి దొంగతనం చేసి అతను దొంగ, సింపుల్, నేను చెప్పేస్తున్నా. సో అదంతా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ షిరీన్కి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ రెవల్యూషన్. అంటే మంచిగా చెప్పడం వచ్చు, చెడుకు కూడా చెప్పడం వచ్చు. ఒకసారి నన్ను షిరీన్ ఏమడిగిండంటే, సేమ్ థింగ్ రవికిరణ్, ఇప్పుడు నా కథ సాయి రాజేష్ కాపీ కొట్టిండు, ఒకవేళ ఎవడన్నా నీకు ఇది చేస్తే నువ్వు ఏం చేస్తావు అని ఒకరోజు నన్ను శ్రీరామ్ నన్ను అడిగిండు. నేనేం చెప్పినానంటే, చంపేస్తాను, లిటరల్గా నరికేస్తా అని చెప్పిన. ఎందుకు భయ్యా స్క్రిప్ట్ కాపీ కొడితే అంత వైల్డ్గా ఎందుకు రియాక్ట్ అవ్వడం అంటే, భయ్యా ఒక ఫిలిం మేకర్కి స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిలిం స్క్రిప్ట్ ఇంకా ఇంపార్టెంట్. అది దొంగతనం చేస్తే, ఒక మోసం చేస్తే ఆ రియాక్షన్, అంటే హిస్టరీలో ఎవడు తప్పు చేయొద్దు, అట్లాంటి తప్పు ఇంకెప్పుడు రిపీట్ కావద్దు, అది జనాలకి తెలియడం కోసమైనా సరే వాడిని నేను చంపేస్తా, వాడిని నరికేస్తా అని నేను షిరీన్కి చెప్పిన. అది సాయి రాజేష్ నాకు చెయ్యలేదు కాబట్టి ఇలా ఉంది. బట్ షిరీన్ చాలా మంచివాడు. అతను లాని నమ్ముకొని కోర్ట్ని నమ్మి చట్టాన్ని గౌరవించాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. అందరూ షిరీన్లా మంచిగా ఉండరు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటికైనా సాయి రాజేష్, నువ్వు షిరీన్ని క్షమించు అని ఒక మాటని పబ్లిక్లో, ఇది నేను షిరీన్ దగ్గర నుంచి తీసుకున్న కథ అని ఒక్క మాట అంటే మాకు ఇవన్నీ అవసరం లేదు. మా ఫోకస్ సినిమా, నువ్వు కాదు మా ఫోకస్. నువ్వు అసలు ఒక ఆటలో అరటిపండువి, ఆకుకూరలో ఒక చిన్న పురుగువి. నీకోసం వీడియోలు చేసే టైము సహనం మాకు లేవు. మేము కలగన్నది ఒక మంచి సినిమా చేయడానికి, నువ్వు మా ఫోకస్ కాదు. శ్రీరామ్ చేసిన కథని బేబీ సినిమా కంటే ముందు, చాలా ఇయర్స్ ముందు నేను చూశాను. ఒక్కటి కాదు, 4 లాంగ్వేజెస్లో నేను చూశాను. సో ఇప్పటికైనా షిరీన్ని క్షమించు అని ఒక్క మాట అడిగి ఇది క్లోజ్ చేయి. నీ ఈగోకి చిరంజీవి నిన్ను కాపాడడు, ఎవరు నిన్ను కాపాడరు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సీఎం కేజ్రీవాల్నే ఈరోజు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్ట్ ఏం చెప్తే అదే ఫైనల్. నీలాంటి ఒక ఫిలిం మేకర్కి టాలెంట్ లేకపోయినా, ఏం లేకపోయినా ఒక నిజాయితీ ఉందని మేము నమ్మినాం కాబట్టే మా గ్రూప్లో నిన్ను జాయిన్ చేసుకున్నాం, నీకు సలహాలు ఇచ్చినాం, నీకు మేము ఎన్నో టిప్స్ ఇచ్చి ఈరోజు నువ్వు ఎదగడానికి కారణం షిరీన్. నువ్వు డబ్బు ఉన్నప్పుడు షిరీన్కి అగెన్స్ట్గా వెళ్ళినావు, కానీ నీ దగ్గర ఏం డబ్బు లేనప్పుడు, నీ దగ్గర తెలివి లేనప్పుడు, నీ దగ్గర ఏం లేనప్పుడు, నీలో ఉన్న జస్ట్ హానెస్టీ, సినిమా పై ఉన్న నీ ఒక ప్రేమను చూసి మాత్రమే షిరీన్ నీకు హెల్ప్ చేశాడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేనప్పుడు వచ్చినోడే అది షిరీన్. అలాంటి షిరీన్కే నువ్వు ద్రోహం చేస్తున్నావు, చాలా ప్రాబ్లంలో పడతావు. షిరీన్ ఒక మంక్ లాంటోడు,
ఒక ఋషి లాంటోడు, అతని జోలికి వస్తే మాత్రం నువ్వు ఫినిష్. మేము ఎవ్వరూ ఏం చేయక్కర్లేదు, నీ కర్మకి నువ్వే అనుభవిస్తావు, అది గ్యారంటీ 100%. ఇది సాయి రాజేష్ కథ కాదు, అతను దొంగలించిన కథ ఇది. నేను ఈ కెమెరాకే కాదు, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఇంకా వరల్డ్లో ఎన్ని కోర్టులైనా కాదు, యమధర్మరాజు ముందట సాయి రాజేష్ నేను ముందు ఉంటే కూడా, యమధర్మరాజు ముందు కూడా నేను ఇదే చెప్తా, స్వర్గంలో ఇంద్రుని ముందు కూడా నేను ఇదే చెప్తా, శివుడి దగ్గర కూడా నేను ఇదే చెప్తా. ఈ జన్మకే కాదు, నిజం ఒప్పుకోకపోతే ఎన్ని జన్మలైనా నేను నిన్ను వేటాడతా సాయి రాజేష్. నిజం గెలుస్తుంది, నిజం షిరినే నిజం. ఇదంతా విన్నందుకు దయచేసి మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రవికిరణ్ రాజు. థ్యాంక్ యూ.